వరలక్ష్మి వ్రతంలో తాంబూలంలో ఇచ్చిన శనగలు మీరు ఏం చేశారో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే మాత్రం వడలు కానీ కర్రీ కానీ ఏదో ఒకటి చేస్తాను. ఈరోజు అయితే ఆలు శనగలతో కర్రీ చేశాను. శనగలతో అయితే కర్రీ చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం తాంబూలలోంచి తీయంగానే ఈ శనగలు అయితే వాటర్లో వేసామనుకోండి 1 డే అయినా కానీ స్మెల్ రాకుండా బాగుంటాయి. అలాంటప్పుడు ఇలాంటి కర్రీస్ కానీ టిక్కీలాగా కానీ లేకపోతే వడలు కానీ చేసుకోవచ్చు. నేనైతే ఈ కర్రీ నార్మల్గా కడాయిలో చేశాను కానీ ఇన్స్టెంట్గా అయిపోవాలి ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే కుక్కర్లో వేసేసి ఒక 3 విజిల్స్ కుంచేసుకున్నాం అనుకోండి. అలాగే బంగాళదుంప శనగలు కూడా తొందరగా ఉడికిపోతాయి. కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది. కర్రీ టేస్ట్ అంతా మనం ఆలు యాడ్ చేసాం కదా దీనివల్లే బాగా వచ్చింది. నార్మల్గా టమాటోస్ ఆనియన్స్ మసాలాలు అయితే గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర ఇవే యూజ్ చేశాను. నేను టమాటాలను అయితే కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను కానీ గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టమాటోల్ని పేస్ట్ యాడ్ చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. కర్రీ బాగుంటుంది కూడా. ఇంకా ఈ కర్రీ కాంబినేషన్గా మా ఇంట్లో అయితే బగారా రైస్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్గా ఈ కర్రీ వచ్చేసి పూరి చపాతీ పుల్కా రోటీ జొన్న రొట్టెలు ఇలాంటివి ఉంటాయి కదా వాటిల్లో అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ప్లెయిన్ రైస్లోకి అయితే ఖచ్చితంగా అంత సెట్ అవ్వదు. ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఇట్లాంటి అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలి. వీటికి టేస్ట్ కూడా బాగా అర్థమవుతుంది. రోటీస్కి పుల్కాకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.